మహాశివరాత్రి శుభాకాంక్షలు. చిన్నపిల్లలకు గణపతి చెప్పిన కథ ఏమిటో వినేద్దామా? పిల్లల కోసం గణపతి చెప్పిన శివరాత్రి కథ. ఒకరోజు చిన్నపిల్లలు దేవాలయానికి వెళ్లారు. అక్కడ గణపతి విగ్రహం ముందు కూర్చుని ఇలా అడిగారు. పిల్లలు, గణపయ్య, శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? మాకొక కథ చెప్పండి. మహాశివరాత్రి రోజు చాలా పవిత్రమైనది. ఆ రోజు నా నాన్న శివుడు భక్తులందరినీ ఆశీర్వదిస్తాడు. ఎవరు ఉపవాసం ఉంటారో, జాగారం చేసి ఓం నమః శివాయ అని జపిస్తారో వారికి సంతోషం, ఆరోగ్యం ఇస్తాడు. ఒకసారి ఒక చిన్న బాలుడు, చాలా పేదవాడు. అతనికి పూజ చేయడానికి పూలు, పండ్లు లేవు. కాని అతను మంచి మనసుతో శివయ్య, నన్ను కాపాడండి అని ప్రార్థించాడు. అతని నిజమైన భక్తిని చూసి శివుడు సంతోషించి అతని కోరికలన్నీ తీర్చాడు. అందుకే పిల్లలు, పూజలో వస్తువులు కాదు, మనసే ముఖ్యమైంది. గణపతి చెప్పిన నీతి: దేవుడికి డబ్బు కాదు, భక్తి ముఖ్యం. మంచి మనసుతో ప్రార్థిస్తే శివుడు కాపాడతాడు. పెద్దలను గౌరవించాలి, మంచిగా ఉండాలి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఈ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని, పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.